హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం ఎంతో టేస్టీగా అందరూ ఇష్టపడే కేఎఫ్సి స్టైల్లో ఫ్రాన్స్ ఫ్రై చేసుకుందాం. ఇది ఎలా చేసేసుకోవాలో మనం ప్రాసెస్లో తెలుసుకుందాం. ఈ పిల్లలకి నాన్ వెజ్ అంటే ఎందుకు ఇష్టం ఉండదండి, ఎంతో ఇష్టంగా తినే ఫ్రాన్స్ కానీ, చికెన్ కానీ, మటన్ కానీ. అందరూ పిల్లలు అసలు ఫ్రాన్స్ తినకపోతే ఒక్కసారి ఇలా చేసి పెట్టండి, ఎన్ని తిన్నా కూడా ఇంకా కావాలి ఇంకా కావాలని అని అంటారు. ఒకసారి మనం ఎలా తయారు చేయాలో తెలుసుకుందామా. ముందుగా మనం 1/4 కేజీ రొయ్యలు తెచ్చుకొని చక్కగా ఒలిచి తోక చివర్లు ఉంచగాలండి, అవి తీసేయకూడదు. అవి తీయకపోతేనే బాగుంటుంది, తీసిందే రొయ్యలు బాగా మొచ్చుకుపోతాయి. ఇందులో కొంచెం వెల్లుల్లి పేస్ట్ వేయాలి, అల్లం వేయకూడదు, ఓన్లీ వెల్లుల్లి పేస్టు, కొంచెం సాల్టు, కొంచెం నిమ్మరసం వేసుకొని బాగా కలుపుకొని ఒక అరగంట సేపు అలా ఉంచేయాలి. ఈ వెల్లుల్లి అంతా ఈ రొయ్యలు కాబట్టి ఈ స్మెల్ కానీ బౌల్ తీసుకొని చాలా వెరైటీగా. అందులో 2 టేబుల్ స్పూన్ మైదా, 4 టేబుల్ స్పూన్లు కార్న్ఫ్లోర్ వేసుకొని బాగా కలుపుకోవాలి. ఈ రెండు మిక్స్ అయ్యేటట్టు కలుపుకోవాలి. ఇందులోనే ఒక 1/2 టేబుల్ స్పూన్ మిరియాల పొడి కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇది ఓన్లీ కోటింగ్ కోసం అండి. ఈ రొయ్యల కోటింగ్ ఒక లేయర్ కోటింగ్ వస్తుంది. ఇది ఇలా కలిపిన దాన్ని పక్కన పెట్టుకొని ఇప్పుడు మనం ముందుగా రొయ్యలకి వెల్లుల్లి వేసి కలిపి పెట్టుకున్నాం కదండి. ఇందులో 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు, 1/4 టేబుల్ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ కారం, 1/2 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1/4 టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి, 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా, రుచికి తగినంత సాల్ట్. నాకు అయితే ఇంచుమించు 1/2 టేబుల్ స్పూన్ పడిందండి. ఎక్కువ సాల్ట్ వేసుకోకూడదు, ఆల్రెడీ మనం ఇందులో సాల్ట్ వేసి మిక్స్ చేసి పెట్టుకున్నాం కాబట్టి రుచికి తగినంత వేసుకోవాలి. మీకు ఎంత అయితే అంత వేసుకోండి. కొద్దిగా నిమ్మరసం, ఇవన్నీ కలిపి చక్కగా ఈ కోటింగ్ అంతా వీటికి రొయ్యలకు పట్టి కలుపుకొని పక్కన దీన్ని కూడా ఒక 15 మినిట్స్ పక్కన పెట్టుకోవాలి. ఈ మసాలాలన్నీ ఈ రొయ్యలకు పట్టేటట్టు వరకు ఉంచుకోవాలి. ఇలా కలిపి పక్కన పెట్టిన తర్వాత ఇప్పుడు మనం ఒక బౌల్ తీసుకొని అందులో 2 ఎగ్స్ను వేసుకొని బాగా బీట్ చేసుకోవాలి. ఇలా బీట్ చేసుకున్న తర్వాత కొద్దిగా మిరియాల పొడి కూడా ఇందులో వేసుకొని ఇంకా బీట్ చేసుకోవాలి. ఈ మిరియాల పొడి ఇది కూడా గుడ్లు కూడా మనం సెకండ్ కోటింగ్కి వేస్తామండి రొయ్యలకి. ఈ ఎగ్ మనం ఎంత బాగా బీట్ చేస్తామో దాన్ని బట్టే కోటింగ్ కూడా రొయ్యల కోటింగ్ బాగా వస్తుందండి. ఫ్లఫీగా ఉంటుంది, లోపల జ్యూసీగా ఉంటుంది. ఇప్పుడు మనం థర్డ్ కోటింగ్ కోసం కూడా బ్రెడ్ క్రమ్స్ కావాలి. బ్రెడ్ క్రమ్స్ అంటే మీకు ఇంట్లో లేకపోతే బ్రెడ్స్ ఉంటే బ్రెడ్స్ మిక్స్ని పెట్టుకొని వేసుకోవచ్చండి. లేదంటే మీ ఇంట్లో రస్కులు ఉన్నా కూడా అవి పౌడర్ కింద చేసుకొని దీన్ని ఒక కోటింగ్ కింద వాడుకోవచ్చండి. ఇప్పుడు మనం ముందుగా నానబెట్టుకున్న రొయ్యల్ని ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్కసారి ఒక్కొక్క కోటింగ్ వేసుకొని ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవాలి. ముందుగా మనం కార్న్ఫ్లోర్ మైదా కలిపిన దాంట్లో డిప్ చేసుకోవాలండి. ఇవి బాగా కలిసిన తర్వాత ఎగ్స్ని బీట్ చేసిన దాంట్లో కూడా ఒకసారి డిప్ చేసిన తర్వాత లాస్ట్లో ఈ బ్రెడ్ క్రమ్స్లో వేసి బాగా డిప్ చేసుకోవాలి. ఈ కోటింగ్ బాగా పడితేనండి మనకి చక్కగా కేఎఫ్సి స్టైల్లో ఈ ఫ్రాన్స్ ఉంటాయి. ఇవి అలా ఒక్కొక్కటి కూడా ముందుగా కార్న్ఫ్లోర్ మైదాలో ముంచిన తర్వాతే ఎగ్లో ముంచాలి, ఎగ్లో ముంచిన తర్వాతే బ్రెడ్ క్రమ్స్లోకి ముంచాలి. ఇలా అన్నీ కోటింగ్ చేసుకుని ఓ పక్కన ఉంచుకొని పెట్టుకోవాలి. చూడండి, ఇవన్నీ కోటింగ్ చేసుకున్నవి ఒక్కొక్కటి ఒక దాంట్లో ఎలా కోటింగ్ చేసుకున్నా ఇలా ఉన్నాయి. ఇవి ఇప్పుడు ఆయిల్లో హీట్ చేసుకున్న ఆయిల్లో చక్కగా ఒక్కొక్కటి వేసుకుంటూ మనం ఫ్రై చేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి ఫ్లేమ్, లేదంటే మాడిపోయే ఛాన్స్ ఉంది. చక్కగా వేగుతాయండి, చక్కగా కేఎఫ్సి స్టైల్లో ఉంటుంది. ఇవి వేయించిన తర్వాత దొరగా వేయించిన తర్వాత తీసి పక్కన పెట్టుకోవాలి. వేసిన వెంటనే మాత్రం ఫ్రై చేయకూడదు, 1 సెకండ్ ఆగాలి, 2 సెకండ్లు ఆగాలి. ఇదిగో చూడండి, ఎంతో టేస్టీగా ఉండే కేఎఫ్సి ఫ్రాన్స్ రెడీ. మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. మీ పిల్లలు ఎంత బాగా తిన్నారో, ఎంత ఇష్టంగా తిన్నారో చెప్పుకుందాం. మనం రొయ్యల్ని ఎప్పుడు కూర కానీ ఫ్రై కానీ చేసుకుంటాం, కానీ ఇలా ఎప్పుడు చేయట్లేదు కదా, ఒకసారి చేసి పెట్టండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి తప్పకుండా. నేను పెట్టే వీడియోలన్నీ మీకు చేరుతాయి. అలాగే లైక్ చేయడం వల్ల మీరు చూసే వీడియోలు కూడా మిగతా వాళ్ళు చూసి ఇంకా నేర్చుకుంటూ ఉంటారు. ప్లీజ్ ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి.
ఇంకా ఏమైనా మీకు కావాలంటే నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. మీరు పెట్టే సబ్స్క్రైబ్ లైక్ నాకు చాలా బెనిఫిట్స్ అండి. బాయ్ ఫ్రెండ్స్.